మీరు తప్పకుండా ఇది ప్రసాదం చేసి అమ్మవారికి నివేదన చేయండి. హలో అండి, నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. చూస్తూ అసలు మన జర్నీ చాలా నెలలు అయిపోయిందండి. మనం ఆల్మోస్ట్ దేవి నవరాత్రులకు వచ్చేసాం. దేవి నవరాత్రుల్లో 9 రోజులు 9 పలహారాలు పెడతారు. 3వ రోజు గుడాన్నప్రియ అంటే బెల్లం అన్నం అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా బియ్యం పెట్టేసుకొని దాంట్లో బెల్లం పాకం చేసుకొని కలిపేసుకుంటే గుడాన్నం అయిపోతుంది, అంటే బెల్లం అన్నం అయిపోతుంది. అది ఎలా చేసుకుందాం చూసుకుందాం. ఇందులో నేను గిన్నె తీసుకున్నానండి. కొద్దిగా ఇందులో బెల్లం వేస్తున్నాను కరగడానికి. సో ఇందులో నేను ఓన్లీ బెల్లాన్ని కరగబెడుతున్నానండి. దీంట్లో మీరు చూసారు కదా, నేను నీళ్లు కూడా పోయలేదు. కొద్దిగా సన్నగా పెట్టుకొని బెల్లాన్ని కరగబెట్టుకుంటున్నాను. బెల్లం వేడికి కరుగుతుంది చూడండి, నీట్గా కరగాలి. కొంచెం ఇక్కడ నుంచి కదలకండి బెల్లం కరిగేటప్పుడు, ఎందుకంటే బెల్లం ఉత్తగానే అడుగంటిపోద్ది. మీకు కొంచెం అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక్క చుక్క నీళ్ళు వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. 1 టీ స్పూన్ అంత నీళ్ళు వేసుకోండి. మీకు కొద్దిగా ఈ అలవాటు లేని పని భయం వేస్తుంది అనుకుంటే కొంచెం పోసుకోండి. నాకైతే అది పెద్ద అవసరం అనిపించలేదు, ఎందుకంటే దీని నీళ్లు పోయకుండా మనం పొయ్యి మీద కరగబెడితే చక్కటి రంగు వస్తుంది. ఆ రంగు కోసం నేను నీళ్ళు పోయలేదు. నా బెల్లం కరిగిపోయిందండి, చూడండి చక్కగా పాకమైంది. నేను దీంట్లో కొంచెం ఒక చిటికెడంతా ఇలాచి పొడి వేస్తున్నాను, మంచి వాసన రావడానికి. సో ఇది కొద్దిగా కరిగింది కదండి. ఇప్పుడు ఈ బెల్లంలోకి మనం మెల్లగా అన్నం వేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం చక్కగా ఈ బెల్లాన్ని అంతా దీనికి పట్టేటట్టు కలుపుకుంటున్నాం. సో ఇది కొంచెం ఉడుకుతుంది కదండి, కొంచెం మంచి నెయ్యి ఇది రావడానికి, ఆ తర్వాత మెతుకు కొద్దిగా మనకి విడిగా కనపడడానికి మనం కొద్దిగా నెయ్యి వేస్తాం. నేను చెప్పాను కదండి, నెయ్యితో ఫినిష్ చేస్తే ఒకలాంటి షైన్ ఉంటుందని. ఏ పాయసానికైనా ఏ అన్నానికైనా నెయ్యి ఒకలాంటి షైన్ ఇస్తుంది. అందుకే కొంచెం నెయ్యి వేసాను. మీకు కావాలంటే మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇవన్నీ వేసి ఇది పెట్టరు. మీకు టేస్ట్ కోసం మీరు డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటారంటే డెఫినెట్గా వేసుకోండి మీరు. సో ఇది చక్కగా ఉడికిపోయిందండి. సో దీంతో మనం ఇంకా దించేసుకోవచ్చు. కొద్దిగా చల్లారనిచ్చి దీన్ని గిన్నెలోకి తీసుకుందాం. మీకు ఎప్పుడు చెప్తుంటాను కదండి, నేను తీపి పిచ్చిదానని. నాకు ఈ అన్నం ఎస్పెషల్లీ గుళ్ళో ప్రసాదాలు చాలాసార్లు ఇలా వస్తాయి. ఇది చూసినప్పుడల్లా నాకు మనసు లేసి వస్తుంది, ఎందుకంటే ఇది స్వీట్గా ఉంటుంది, స్వీట్గా ఉండదని కాదు, కానీ ఆ స్వీట్నెస్ మరీ తింటే వెగటగొట్టే అంత స్వీట్గా ఉండదు. అందుకని ఇది యాక్చువల్లీ పర్ఫెక్ట్ ప్రసాదం అండి. ఇది ఒక స్పూన్ తిని చెప్తాను నేను మీకు ఎలా ఉందో. చాలా బాగుందండి ఇది. మీరు తప్పకుండా ఇది ప్రసాదం చేసి అమ్మవారికి నివేదన చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. ఆ తర్వాత ప్లీజ్ అండి కామెంట్లు పెట్టండి. ఐ వాంట్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్ విత్, అంటే నా వీడియోస్ ఎలా ఉన్నాయని నాకు తెలుసుకోవడానికి, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మీరు నిజంగా చేస్తున్నారా చేయట్లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు చాలా క్యూరియాసిటీ ఉంటుందండి. అందుకని ప్లీజ్ కమెంట్స్ పెట్టండి అండ్ ప్లీజ్ కరెస్పాండ్ విత్ మీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.